త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 29 శుక్రవారం గోచార ఫలితాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చవితి సాయంత్రం 5:30 వరకు ఉంది. విశాఖ నక్షత్రం సాయంత్రం 5:55 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10:08 నుంచి 11:45 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 8:37 నుంచి 10:19 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:26 నుంచి 9:14 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:29 నుంచి 1:17 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:08. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి శుభ సమయం నడుస్తోంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 3:10 సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూద్దాం. మేషంలో గురు బుధులిద్దరూ ఉన్నారు. అలాగే రవి రాహులిద్దరూ కూడా మీనంలో ఉన్నారు. కుజ శుక్ర శని కుంభంలో ఉన్నారు. అలాగే మరి ఈ రోజున కేతువు కన్యలో ఉన్నారు. మొత్తం ఈరోజు అధిక శాతం ఆయన చంద్రుడి యొక్క సంచారం అంతా కూడా వృశ్చికంలో నడుస్తూ ఉంటుంది. మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. అయితే సందర్భానుసారంగా తెలివిగా ప్రవర్తిస్తూ కొన్ని సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఈ రోజున ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక లావాదేవీల్లోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. మిగతా అన్ని అంశాలు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. బంధుమిత్రుల యొక్క కలయికలో మీ యొక్క మాట తీరు కొంచెం ఆగ్రహావేశాలని సూచించే విధంగా కనబడుతోంది. తద్వారా కొంచెం కలహప్రదమైనటువంటి అంశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడపడానికి మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేయడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మిథున రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మానసికంగా కొంచెం అలజడి ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా జయించి ఇవాళ మీరు కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే రీతిగా ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలా కూడా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి కార్యక్రమాలని కూడా చాలా తెలివిగా ఓర్పుగా దాటవేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. చేయగలిగిన పనులు చేయడం, చేయలేని పనులని స్నేహపూర్వకంగానే అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో మీరు చాలా కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. సింహరాశి పనులన్నీ కూడా అకాలంలో నడుస్తూ ఉంటాయి. ఏ పనైనా సరే అకాలంలో నడిచినప్పటికీ కూడా దాన్ని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితాల్లోనూ నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి సుఖశాంతులతో కాలక్షేపం చేసేటువంటి ఫలితాలు ఈ రోజున అందుతూ ఉంటాయి. తదుపరి కన్యారాశి ప్రతి పని కూడా తెలివిగా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ప్రధానంగా ఈ రోజున చిత్తా నక్షత్రం వాళ్ళు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రుణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తులారాశి
కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చేకూరుతాయి. చక్కటి విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అందరూ బాగా అభిమానిస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు తెలివిగా, ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి, అందులో అనురాధ నక్షత్రం వాళ్ళకి ఇవాళ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో వర్కర్స్ ద్వారా ప్రతిబంధకాలు ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. మీ మాట తీరు మీరు బాగా కంట్రోల్గా ఉంచుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ధనురాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుంభరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతున్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి పని కూడా తెలివిగా, సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మీనరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది, కానీ చికాకులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పనులు కూడా ఇవాళ తెలివిగా, ఓర్పుగా సాధిద్దామని ప్రయత్నం చేస్తారు, కానీ సమస్యలు కూడా దగ్గరగానే నడుస్తూ ఉంటాయి. అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తుంటూ ఇవాళ కాలక్షేపం జరుగుతుంది. ఏ పని కూడా ఒకవేళ తేడా అనిపిస్తుంటే మొండిగా సాధించాలి అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళదని చెప్పేసి సందర్భానుసారంగా ప్రవర్తించుకుంటూ మీ మానసిక వ్యవస్థని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.